మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం క్రిస్మస్ పండుగ, వాక్కును భుజించే పండుగ అనే అంశాన్ని ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. క్రిస్మస్ వస్తే మనం కేక్స్ ఇంకా అన్నీ తింటూ ఉంటాం కదా, మంచిది. యేసు ప్రభు జన్మదినాన్ని మనం ఆనందంగా కుటుంబ సమేతంగా మనం కొనియాడాలి. అలాగే మనకున్నది పేదలతో పంచుకోవాలండి. అందుకే యేసు ప్రభు పశువుల పాకలో జన్మించారు. అయితే ఈ క్రిస్మస్ ఏంటి అనంటే, దేవుడు మనకి యేసు ప్రభుని కానుకగా ఇచ్చారు. దేవుడు మనకిచ్చిన అమూల్యమైన కానుక, అపురూపమైన కానుక యేసు ప్రభు. ఆ యేసు ప్రభుని మనం భుజించాలన్నమాట. యేసు ప్రభు ఎవరు అనంటే తండ్రి నోటి నుంచి వచ్చినటువంటి వాక్యం అన్నమాట. ఆ నోటి నుంచి పుట్టాడు. కొంతమంది పిల్లలు వాళ్ళ నాన్నలాగా ఉంటే నోట్లోంచి ఊడిపడ్డాడండి అంటారు కదా. మరి తండ్రి నోట్లోంచి ఊడిపడిన ఆ కొడుకే యేసు ప్రభు అన్నమాట. యోహాను సువార్త ఈరోజు మనం 6వ అధ్యాయం ధ్యానించుకోబోతున్నామండి. విన్న తర్వాత దయచేసి కూర్చొని మీరు వాక్యాన్ని మళ్ళా చదివి ధ్యానించండి. మళ్ళా ధ్యానించండి. కనీసం 3 సార్లు చదివి ధ్యానిస్తున్నప్పుడు మన ప్రక్కన పరిశుద్ధ ఆత్మదేవుడు మన లోపలుండి మనకి అంతా కూడా బోధిస్తారు. హీఈస్ ద బెస్ట్ టీచర్ అన్నమాట. యోబు 22:36లో ఆయన లాంటి టీచర్ ఇంకొకరు లేరు. యేసుప్రభువే చెప్తారు. యోహాను 14:26లో నేను మీకు పంపబో ఓదార్చువాడు అనగా పరిశుద్ధ ఆత్మ మీకు సమస్త విషయాల్ని బోధిస్తాడు. మనం ఇప్పుడు ఈ వాక్యాన్ని భుజించే పండుగ. వాక్యం ఎవరు? యోహాను 1వ అధ్యాయంలో మొదటి మాట అండి. అక్కడ 3 మాటలు ఉంటాయి. మొదటి వచనంలో ఆదిలో అంటే ప్రారంభంలో అన్నమాట. ప్రారంభంలో అంటే ఆది కాండం. దాన్ని హీబ్రూ భాషలో బెరేషిత్ అంటారండి. ఇంగ్లీష్లో అయితే జెనెసిస్, తెలుగులో ఆది కాండం అంటే ప్రారంభ గ్రంథం అన్నమాట. ప్రారంభ గ్రంథం. దేవుడు మాత్రమే ఉండేవాడు అనమాట. స్వయంభవుడు దేవుడు అంటే. తర్వాత దేవుడు ఏం చేశారంటే ఈ భూమి ఆకాశాన్ని ఆయన సృజించారు. ఆది కాండం 1:1లో మొట్టమొదట దేవుడు ఆకాశంను భూమిని సృజించాడు. అయితే ఆ సృష్టికి పూర్వం ఏం జరిగింది అనంటే యోహాను సువార్త ఆది కాండం కంటే ముందన్నమాట. 1వ అధ్యాయం 1వ వచనంలో ఆదిలో వాక్కు ఉండెను. వాక్కు అంటే యేసు అని మీరు చదువుకోండి. మొదటిసారి వాక్కు అని చదివి నేను రెండోసారి పెన్సిల్తో వాక్కు అన్న చోట యేసు అని చదువుకున్నాను అనమాట. ఆదిలో అంటే ప్రారంభంలో వాక్కు ఉండెను. ఆ వాక్కు దేవుని యొద్ద ఉండెను. దేవుడు ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. పరలోకంలో దేవుడు ఉన్నాడు, పరమాత్మ. నరులు ఉండేదాన్ని భూలోకం అంటారనమాట. ఆ వాక్కు దేవుడై ఉండెను. ఆదిలో వాక్కు ఉండెను. ఆ వాక్కు దేవుని యొద్ద ఉండెను. ఆ వాక్కు దేవుడై ఉండెను. దాని మీద మనం ఫోకస్ చేసి ఆ దేవుని నోటి నుంచి వచ్చిన వాక్యమే ఇది అన్నమాట, బైబిల్ గ్రంథం. కనుక బైబిల్ లేకుండా యేసుప్రభు ఉండరండి. యేసుప్రభు లేకుండా బైబిల్ ఉండదన్నమాట. బైబిల్ అంతా కూడా ఒక్కరిని గురించే మాట్లాడుతుంది. అది యేసుప్రభు అన్నమాట. అందుకే దీన్ని క్రిస్తాస్ అంటారనమాట. క్రిస్తాస్ అంటే క్రైస్ట్ సెంటర్డ్ బైబిల్. పాత నిబంధనలో ఏదైతే యేసుక్రీస్తుని గురించి చెప్పబడిందో, వ్రాయబడిందో, లిఖించబడిందో, లేఖనములు అంటారు. అంటే లిఖించబడిందో అది నూతన నిబంధనలో యేసుక్రీస్తు ద్వారా నెరవేర్చబడింది అన్నమాట. మొత్తం ఇంకా ఒక్క మాటలో బైబిల్ గురించి చెప్పాలంటే, వాట్ ఎవర్ ఈజ్ రిటర్న్ ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్ ఈజ్ ఫుల్ఫిల్డ్ ఇన్ ద న్యూ టెస్టమెంట్ త్రూ వన్ పర్సన్, దట్ ఈస్ జీసస్ క్రైస్ట్. కనుక యేసు నాకు తెలుసు అని బైబిల్ తెలియకుండా ఉంటే మీకు యేసు తెలియదు అన్నమాట. బైబిల్ లేకుండా నో జీసస్
without Bible and no Bible without Jesus. One person, Christ is the center of the Bible. దేవుడు యేసుక్రీస్తు ద్వారా ఈ సమస్తాన్ని యేసుక్రీస్తు కొరకే సృజించాడు. ఆయన యేసుక్రీస్తు కొరకు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఉంటుంది. అలాగే పౌలు కూడా అది రాస్తాడు. కొలొస్సీ 1వ అధ్యాయంలో 15 నుంచి 20 వరకు చదివితే అన్నింటిలో కూడా ఆయన సమస్తమునను ప్రథమునిగా ఉండునట్లుగా దేవుడు సమస్త సృష్టిలో యేసు ప్రభుని ముందుగా సృజించాడంట. అంటే వాక్యం అన్నమాట. వాక్యం బయటకు వచ్చింది. ఆ వాక్యం ద్వారా ఆయన సృజించారు ఈ విశ్వాన్ని. అలాగే సమస్తము కూడా మళ్ళా తనతో సమాధానపరచుకోవడానికి కొలొస్సీ 1:20 అన్నమాట. దేవుడు సమస్తాన్ని భూమి మీద ఆకాశము, భూమి, తర్వాత వృక్షాలు, జంతువులు, మనము, నక్షత్రాలు అన్నీ కూడా తన కుమారుని ద్వారా కుమారుని కొరకే సృజించారు. కానీ మరలా పాపం చేసి దేవునికి దూరం అయిపోయినప్పుడు దేవుడు తన కుమారుని పంపించి సమస్తాన్ని ఈ కుమారుని శిలువ మరణం ద్వారా సమాధానపరుచుకున్నారు. యేసు ప్రభువుని గురించి తెలుసుకోవాలండి, చాలా చాలా తెలుసుకోవాలన్నమాట. ఇప్పుడు మళ్ళీ మనం ముందుకు వచ్చినట్లయితే ఈ క్రిస్మస్ పండుగ దేవుని వాక్కును భుజించే పండుగ కనుక ఈ వాక్యాన్ని మనం భుజించాలండి. యేసు ప్రభువే చెప్తారనమాట. ఏంటి అనంటే 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయం మీరు చదివితే అండి 51 చదవండి. అక్కడ 47 కూడా 6వ అధ్యాయంలో పరలోకం నుండి దిగి వచ్చిన నిజమైన ఆహారంను నేనే, జీవాహారంను నేనే, పరలోకం నుండి దిగి వచ్చిన నిజమైన ఆహారం నేనే. ఎవరు ఈ ఆహారాన్ని భుజిస్తారో వారు నిత్య జీవంను పొందుదురు. అంటే పరలోకానికి వెళ్ళాలంటే ఈ ఆహారాన్ని భుజించాలి అన్నమాట. మనం వివరంగా ఈ 6వ అధ్యాయం చూద్దామండి. అయితే ముందుగా 6వ అధ్యాయంలో 53, 54 వచనాలు. అక్కడ 5,000 మంది ఉంటారండి, పురుషులు అన్నమాట. పెద్ద మీటింగ్. యేసుప్రభు వాక్యం చెప్తున్నప్పుడు ఏమన్నారంటే, నా శరీరమును భుజించి నా రక్తమును పానం చేయువాడు నిత్య జీవమును పొందును. ఈ మాట ఒక్కటి ధ్యానించండి. ఏలయనా నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానం. ఎవడేని నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేసిన ఎడల నేను వానియందు అతడు నాయందు జీవించును. నన్ను పంపిన తండ్రి మూలంన నేను జీవిస్తున్నాను. అలాగే నా శరీరంను భుజించువాడు నా మూలంన జీవించును. చాలా సంవత్సరాలు నేను ధ్యానించిన వాక్యం అండి ఇది. మత్తయి సువార్త, లూకా సువార్త చాలా సులభంగా నాకు అర్థమయ్యాయి. ఇంకా మార్క్ ఎక్కువ చదవను నేను మరి. కానీ యోహాను సువార్త చాలా టైం పడుతుంది ఒక్కొక్కటి ధ్యానించాలంటే అన్నమాట. ఇక్కడ ఏమంటున్నారంటే, నా శరీరంను భుజించు వాడు, నా శరీరంను భుజించి నా రక్తంను పానం చేయవాడు నాయందు జీవిస్తాడు. ఇప్పుడు ఇది మనము అనుకోనండి. అంటే మన ఆత్మ అన్నమాట. మనం కూడా ఆత్మే, శరీరం అనే మట్టి కుండలో ఉన్నామన్నమాట. అందుకే యేసు ప్రభు చెప్తారు, ఆ శరీరం నిష్ప్రయోజనం, జీవం నిచ్చినది ఆత్మయే. నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవం నైను. ఇప్పుడు మనం ఈ వాక్యాన్ని చదివినప్పుడు మన ఆత్మలోనికి ఈ వాక్యం వెళ్ళి ఆత్మని బలపరుస్తుంది. ఆత్మకి ఆహారం. శరీరం కింద మట్టి నుంచి వచ్చిన శరీరం ఇది. అంటే మట్టిని తీసుకొని దేవుడు చేశారండి మొదటి మానవుడు. ఆదాము అంటే హీబ్రూ భాషలో మట్టి అని అర్థం అన్నమాట. అందుకే వాళ్ళు పాపం చేసిన తర్వాత దేవుడు ఆదాంతో చెప్తారు, నువ్వు మట్టి నుంచి వచ్చావు, మళ్ళీ మట్టిలోకి వెళ్ళిపోతావు అని. ఈ మట్టి శరీరము కింద నుంచి, మట్టి నుంచి దేవుడు తయారు చేసి తన శ్వాసను మనలోని కూదాడు. అంటే దేవుడు ఆత్మ, పరమాత్మ మనలో తన ఆత్మనుంచాడు. దీన్ని జీవాత్మ అంటారనమాట.
అయితే ఈ ఆత్మకి ఆహారం ఏంటి? కింద నుంచి వచ్చిన శరీరానికి కింద నుంచి వచ్చిన మట్టిలోంచి వచ్చిన ఆహారాన్ని మనం పెడతాం కదా శరీరానికి. కానీ మరి పరలోకం నుంచి వచ్చిన ఆత్మకి పరలోకం నుంచి వచ్చిన ఆహారాన్ని పెట్టాలండి. ఆ ఆహారం ఎవరంటే యేసుప్రభు. యేసుప్రభు ఎవరంటే దేవుని యొక్క వాక్యం అన్నమాట. దర్శన గ్రంథం 19:13లో ఆయన రక్తంలో ముంచబడిన వస్త్రాలు ఆయన ధరించి దేవుని వాక్కు అనే నామంలో ఆయన పిలువబడుతున్నాడు. రక్తంలో ఇప్పుడు యేసుప్రభు రాబోతున్నారండి. యాక్చువల్గా మొదటి రాకడ అయిపోయింది 2000 సంవత్సరాల క్రితం అన్నమాట. ఇప్పుడు మనం రెండవ రాకడ కొరకు వేచి ఉండాలి. దర్శన గ్రంథం, ప్రకటన గ్రంథం ఇప్పుడు జరుగుతుందన్నమాట. 19వ అధ్యాయం యాక్చువల్గా ఇప్పుడు ఏంటి అంటే ఆయన తెల్లని గుర్రం మీద వస్తాడు. పరలోకం నుంచి తెల్లని గుర్రం మీద, ప్రకటన 19:11 నుంచి చదివితే ఆయన తెల్లని గుర్రం మీద వస్తున్నాడు. ఆయన తల మీద అనేక కిరీటాలు ఉన్నాయి. రాజులకు రాజు, ప్రభువులకి ప్రభు, ఆయన నజరేయుడైన రాజు, షాలేం రాజు, వినమ్రుడైన రాజు, నమ్మకపాత్రుడు, సత్యవంతుడు, అగ్నిజ్వాల లాంటి కన్నులు కలిగిన వాడు. ఒక్కొక్కటి మనం ధ్యానించుకుంటే ఆయన కన్నులు మనల్ని చూసినప్పుడు మన హృదయంలో ఉన్నదంతా ఆయన కనబడుతుందండి. ఎక్స్రే లాగా అన్నమాట. అంత తీక్ష్ణంగా అన్నమాట. రక్తంలో ముంచబడిన వస్త్రాలు ధరించాడు అంటే ఆయన మన కొరకు చేసిన త్యాగం, సిలువలో చిందిన రక్తము మన ఎల్లప్పుడూ జ్ఞాపకం పెట్టుకోవాలి. అందుకే సిలువను పెట్టేది చర్చిలో. నీ కొరకు నీ స్థానంలో యేసుప్రభు రక్తం చిందాడు. అది బలి అనంటే నా స్థానంలో ఇంకొకరు, నా పాపానికి ఇంకొకరు వెల చెల్లించడం అన్నమాట. న్యూ ఇయర్ వచ్చిందంటే నేను ఎక్కువ ప్రార్థన చేస్తాను ముందే. ప్రభా, యవనస్తులు హోటల్స్లో తిని త్రాగి చనిపోకూడదు. తల్లులకు ఎంత బాధ. ఒక తల్లి ఫోన్ చేశారు ఒక న్యూ ఇయర్ వచ్చినప్పుడు అన్నమాట. అమ్మ ప్రేయర్ చేయండి, బాబు రాత్రి వేరే వాళ్ళది ఆ స్కూటీ తీసుకొని ఫ్రెండ్తో కలిసి హోటల్కి వెళ్ళాడు, తిన్నాడు, త్రాగాడు. వస్తున్నప్పుడు పోలీసులు పట్టుకున్నారు, జైల్లో పెట్టేశారు, ప్రేయర్ చేయండి అన్నారు. మరి అది తప్పు కదా, దొంగతనం చేసి ఇంకొకరు తీసుకొని వెళ్ళడము. క్షమించమని అడుగుతాను, కరుణ చూపించమని. తర్వాత ఆ తల్లి ఏం చెప్పారంటే, పోలీసులు చెప్పారు 10,000 జరిమానా కడితేనే మీ కొడుకుని మేము విడుదల చేస్తాం. అప్పుడు కట్టి విడిపించుకొని వచ్చానమ్మా, థ్యాంక్ యూ ఫర్ ద ప్రేయర్ అని చెప్పారు. అంటే మనం కూడా పాపం చేసినప్పుడు సాతాను మనల్ని చెరసాల్లో బంధిస్తాడండి. మన కొరకు యేసు ప్రభు జరిమానా ప్రాయశ్చిత్త బలిగా సిలువలో మరణించారన్నమాట. ఆయన మన కొరకు, అది ఎప్పటికీ మనం జ్ఞాపకం ఉంచుకోవాలనే ఆయన రక్తంలో ముంచబడిన వస్త్రాలు ధరించి మరలా ఇప్పుడు రెండో మారు రాబోతున్నారు. మొదటి మారు ఎలా వేచి ఉన్నారు సిమియోన్ భక్తుడు. లూకా సువార్త 2వ అధ్యాయంలో అన్నమ్మ ప్రవక్తి ఏ విధంగా మెస్సయాను పంపించండి అని 84 సంవత్సరాలు ఉపవాస ప్రార్థన చేస్తున్నారంట, రేయింబవలు అన్నమాట. అంటే వీళ్ళందరూ యేసుప్రభు మొదటి రాకడ కొరకు వేచి ఉన్నారు, ఆయనను రిసీవ్ చేసుకుంటున్నారు అన్నమాట. ఆయనను రిసీవ్ ద కింగ్ అని పాడతారు కదా. ఇప్పుడు జాయ్ టు ద వరల్డ్, అ సేవియర్ ఈస్ బార్న్, రిసీవ్ హిమ్. ఇప్పుడు రెండో మారు ఆయన రాజుగా రాబోతున్నారు. అప్పుడు గొర్రె పిల్లలాగా వచ్చి మన కొరకు, మన పాపంల కొరకు సిలువలో మరణించారు. ఇప్పుడు రాజుగా రాబోతున్నారు. ఆయన మేఘాల్లోకి వస్తారు మొదటిసారి. పరిశుద్ధాత్మ ఉన్నవాళ్ళు, దేవుని యొక్క వాక్యాన్ని హృదయంలో దాచుకొని రోజు వాక్యాన్ని భుజిస్తూ పాటించేవాళ్ళు ఎత్తబడతారండి. పరిశుద్ధాత్మ మేఘాల మీద, అంటే విమానాల్లో మనం ఎట్లా పోతామో అలా మేఘాల మీద కూర్చోబెట్టుకొని మనల్ని యేసుప్రభు దగ్గరికి తీసుకొని వెళ్తారు. ఆయన మధ్య ఆకాశంలోకి వస్తే అక్కడ యేసుప్రభు మనల్ని పెళ్లి చేసుకుంటాడండి. అక్కడ జరుగుతుంది విందు. అందుకే దివ్య పూజ బలిలో ఫాదర్స్ అంటారు, గొర్రెపిల్ల విందునకు పిలువబడిన వాళ్ళు ధన్యులు అని. గొర్రెపిల్ల విందు అక్కడ జరుగుతుంది. యేసుప్రభు మన కొరకు గొర్రెపిల్లగా మరణించాడు. అది ఎప్పటికీ మన కళ్ళ ముందు నుంచి ప్రక్కకి పోకూడదు. నా స్థానంలో యేసుప్రభు తాను సిలువలో మరణించాడు. ఆ త్యాగ బలి ఎప్పుడు మన కళ్ళ ముందు
ఉండాలన్నమాట. ఇప్పుడు ఆయనతో వివాహం జరిగిన తర్వాత ఆయన మరల భూమి మీదకి వస్తారండి, ఎత్తబడిన సంఘంతో సహా. అప్పుడు ఆయన 1000 సంవత్సరాలు పరిపాలిస్తారన్నమాట. దానికోసం మనం వేచి ఉండాలి. పరిశుద్ధుడైన దేవుడు వస్తున్నాడు, మరి ఆయన పెళ్లి కొడుకుగా రాబోతున్నాడు. నేను పెళ్లి కుమార్తె, ఆయనకి పెళ్లి కుమార్తెగా, నేను ఆ కరుణామయుని యొక్క పెళ్లి కుమార్తెగా కరుణ కలిగి, దయామయుడైన పెళ్లి కుమారుని యొక్క పెళ్లి కుమార్తెగా దయ కలిగి మనం ఉండాలి. 5 వస్త్రాలు, పెళ్లి వస్త్రాలు ధరించాలి. కొలొస్సి 3:12 రాయబడి ఉంటుంది. మీరు దేవునికి ప్రియులు, పరిశుద్ధులు కనుక దయా, కనికరము, వినయము, సాత్వికత, ఓర్పు ధరించుకొనండి. ఇవి మనం ధరించుకోవాలండి. క్రిస్మస్ పండుగ ఇవి ధరించుకోవాలన్నమాట. అయితే ఇప్పుడు మనం యోహాను సువార్త మరలా 6వ అధ్యాయానికి వచ్చేద్దామండి. యేసు ప్రభు 3 ఆశీర్వాదాలు అక్కడ చెప్తున్నారనమాట. మీరు తప్పకుండా ఇది చదువుకొని ఆ 3 ఆశీర్వాదాలు ఏంటి అనంటే, నా శరీరంను భుజించి నా రక్తంను పానం చేయవాడు నిత్య జీవం పొందుతాడు. పరలోకానికి యేసు ప్రభు ఇక్కడే ఆయన మనలో ఉంటాడు, మనం పరలోకానికి మనల్ని తీసుకెళ్తాడు. ఆయన వస్తాడనమాట, వచ్చి మనల్ని తీసుకొని వెళ్తాడు. 2వ రాకళ్ళు యోహాను 14 చదివితే అక్కడ చెప్తారు, నేను వెళ్ళిపోతున్నానంటే శిష్యులు కడరా భోజన సమయంలో వాళ్ళు డిస్టర్బ్ అయిపోతారు. ప్రభు వెళ్ళిపోతున్నారని. మీరు కలవరపడొద్దు, డిస్టర్బ్ కావద్దు, దేవుని విశ్వసించండి, నన్ను కూడా విశ్వసించండి. నా తండ్రి గృహం అనేక నివాస స్థానములు కలవు. పరలోకంలో మనందరికీ ఇల్లు కడతారండి. నేను వెళ్ళి మీకు ఒక గృహాన్ని సిద్ధం చేసి నేను మరలా వస్తాను, వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తా. నేను ఉండు చోటునే మీరును ఉండులాగున మిమ్మల్ని నా యొద్దకు చేర్చుకుంటాను. అక్కడ యేసు ప్రభు ఉన్న చోట, తండ్రి ఉన్న చోట మనం ఉండాలని ఆయన మొదటిసారి లోకానికి వచ్చారండి. అందుకని అక్కడ మనం ఉండాలంటే మనం పాపులు, వాళ్ళు పరిశుద్ధుడు, దేవుడు పరిశుద్ధుడు. అప్పుడు పాపులమైన మన కొరకు మొదటిసారి సిలువలో వెల చెల్లించారు. ఇప్పుడు 2వ మారు మనల్ని తీసుకొని వెళ్ళడానికి రాబోతున్నారు. చూడండి, ఆయన ప్రేమను మనం ధ్యానించుకోవాలన్నమాట. అందుకే ఈ వాక్యం ఏం చేయాలి? రోజు భుజించాలి. భుజించడం అనంటే నేను నిత్య జీవం ఇస్తా అని చెప్తారు, ఆ తర్వాత అంతిమ దినంలో లేపుతానని చెప్తారు. ఆ తర్వాత ఏంటంటే, ఇదో నా వాక్యాన్ని భుజించేవాడు నాలో ఉంటారు. యేసు ప్రభు ద్రాక్షవల్లి, యోహాను 15కి రావాలి. ఆయన ద్రాక్షవల్లి, మనం కొమ్మలు, మనం ఆయనతో అంటు కట్టబడ్డాం, అంటే ఆయన లోపలికి వెళ్ళిపోయినామన్నమాట. నీ దాగు చోటు నువ్వే ప్రభు అంటారనమాట. నోవా ఓడలాగా మనం ఆయనలో ఉంటాం. నాయందును నా శరీరంను భుజించి నా రక్తంను పానం చేయవాడు నాయందు, నేను వానియందు ఉందుము. చెట్టుకి కొమ్మలాగా, మన కొమ్మ అంటే మనం కొమ్మ అనుకోండి, మనలో పాపం అంతా ఆయనలోకి వెళ్ళిపోతుంది, ఆయనలో నీతి అంతా మనకు వస్తుంది. ప్రతిరోజు జరుగుతుందండి. అందరం పాపులే, నేను కూడా పాపి. నా పాపం రోజు తీసుకోండి ప్రభు అని చెప్తాను. గర్వం పనిచేస్తుంది, నాలో కోపం పనిచేస్తుంది, అసూయ పనిచేస్తుంది, సోమరితనం పనిచేస్తుంది, తిండిబోతుతనం, 7 దయ్యాలు అంటాం కదా. ఇవన్నీ ప్రతిరోజు నా పాపం నువ్వు తీసుకొని నీ నీతి నాకు ఇవ్వు. సమారియా స్త్రీకి యేసు ప్రభుకి మధ్యలో జరిగినటువంటి సంభాషణ అన్నమాట. నువ్వు నాకు నీళ్ళు ఇస్తే నేను నీకు నీళ్ళు ఇస్తాను, నీ పాపం నాకు ఇవ్వు, నేను నా నీతి నీకు ఇస్తాను, నీ రోగం నాకు ఇచ్చేయి, నేను నా ఆరోగ్యం నీకు ఇస్తాను, నీ శాపం నాకు ఇచ్చేయి, నేను అబ్రహాం దీవెనలు నీకు ఇస్తాను. ఇది జరుగుతూ ఉంటుందండి మనం వాక్యాన్ని భుజించినప్పుడు. అప్పుడు వాళ్ళు ఏమంటారంటే 5,000 మంది అండి, ఏంటి ఏం మాట్లాడుతున్నారు, శరీరం భుజించమంటున్నాడు అంటే ఇట్లా కొరుక్కొని తినడమా? రక్తం తాగాలంటే రక్తం మన ఏమన్నా లీచ్ జలగా తాగడానికి ఏం మాటలు మాట్లాడుతున్నాడు ఈయన, నీ మాటలు కఠినమైనవి, ఎవరయ్యా నీ మాటలు వింటారు, పో అని చెప్పి 5,000 మంది వెళ్ళిపోతారండి. మనం వాక్యం చెప్తుంటే పో నువ్వేంటి చెప్పేదాన్ని వెళ్ళిపోతే ఎంత బాధ అనిపిస్తుంది కదా. కొన్నిసార్లు ఒకరిద్దరు వెళ్ళిపోతే కూడా బాధ అనిపిస్తుంది నాకు, అంటే టైం అయిపోయింది అని. 5,000 మంది వెళ్ళిపోయి 12 మందే మిగులుతారండి. అప్పుడు యేసు ప్రభు 12 మంది శిష్యులను చూసి
మీరు కూడా వెళ్ళిపోతారా? బాధ, మీరు కూడా వెళ్ళిపోతారా అంటే ఇప్పుడు పేతురు అంటాడు, ప్రభు మేము ఎవరి యొద్దకు వెళ్ళేదాం, నీవు నిత్య జీవపు మాటలు కలవాడు, మేము విశ్వసిస్తున్నాం ప్రభా, నీవు పరలోకం నుంచి వచ్చిన దేవుని యొక్క కుమారుడు అని మేము విశ్వసిస్తున్నాం. పరలోకం నుంచి వచ్చిన జీవం గల ఆహారం, నీవు పరలోకం నుంచి వచ్చిన దేవుడి కుమారుడవయ్యా, నువ్వు మెస్సయ్య, నువ్వు క్రీస్తు, నువ్వు దేవుని కుమారుడు అని పేతురు ఒప్పుకుంటాడండి. అంతకుముందు కూడా చూడండి, మత్తయి సువార్త 16లో వాళ్ళు సిజేరియా ఫిలిప్ అనే చోటుకి వెళ్ళినప్పుడు వాళ్ళు మాత్రమే ఉంటారు. వాళ్ళు మాత్రమే శిష్యులు యేసుప్రభు ఉన్నప్పుడు క్లోజ్గా మాట్లాడతాడనమాట. ఇప్పుడు చాలామంది ఉన్నారు. అప్పుడు కూడా అడుగుతాడు, ప్రజలు నన్ను గురించి ఏమనుకుంటున్నారు? పాత నిబంధనలో ఒక ప్రవక్త, బాప్తిస్మ యోహాను, ఇర్మియా, ఏలియా అని చెప్తారనమాట. అంటే ఇర్మియా, ఏలియా చాలా స్ట్రాంగ్గా దేవుని కొరకు పనిచేసిన పోని వాళ్ళు ఏమనుకున్నారు అది వేరే, మీరేమనుకుంటున్నారు? అప్పుడు 12 మందిలో ఇప్పటిలాగా ఎప్పుడు పేతురు ఓపెన్గా ఉంటాడండి. అబద్ధాలు ఆడతాడేమో, తొందరపడతాడేమో, హేస్టీ స్పిరిట్, నన్ను కూడా కొంతమంది అంటారు తొందరగా మాట్లాడతాను. హేస్టీ స్పిరిట్ అనమాట. బలహీనతలు ఉన్నాయి మనందరికీ, కానీ హృదయము యేసు ప్రభు మీద ఆనుకొని ఉందన్నమాట. అప్పుడు కూడా యు ఆర్ ద క్రైస్ట్, సన్ ఆఫ్ లివింగ్ గాడ్, నీవు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు అయ్యా, మెస్సయ్య. పాత నిబంధనలో అన్ని గ్రంథాల్లో చెప్పబడిన మెస్సయ్య నీవు. కానీ పెద్ద పెద్ద ప్రధానార్చకులు, యూదులు, పరిసయ్యులు నీవు వడ్రంగి కుమారుడు, దేవుని కుమారుడు అని చెప్తున్నావు, నువ్వు దేవదూషణ చేస్తున్నావు అని సిలువ వేస్తారు. ఎందుకంటే వాళ్ళ ఆత్మ కన్నులు మూసివేయబడ్డాయి. వాళ్ళ కన్నుల నిండా ఈ లోక సంబంధమైనవి చూసి, లోక సంబంధమైనవి విని, లోక సంబంధమైనవి మాట్లాడిన వాళ్ళు దేవుని స్వరాన్ని వినలేరండి. పరిశుద్ధ గ్రంథంలో యేసుప్రభుని చూడలేరు. యేసుప్రభు పరలోకం నుంచి వచ్చినప్పుడు ఆయన దేవుని కుమారుడని విశ్వసించింది 120 మంది మాత్రమే ఆ దేశంలో. కానీ ఇప్పుడు మనం విశ్వసించాలన్నమాట. మీరు ఎజికేల్ 3:3 టైం అయిపోతుంది కానీ చెప్తున్నాను. దేవుడు ఎజికేల్ ప్రవక్తతో చెప్తారనమాట, నరపుత్రుడా నీవు ఈ గ్రంథాన్ని తీసుకొని భుజించు అని, గ్రంథపు చుట్టనిచ్చి భుజించు అంటే అప్పుడు భుజిస్తాడనమాట. మీరు కూడా ఈ గ్రంథాన్ని భుజించాలి, భుజించే పండుగ అన్నమాట. అప్పుడు వెళ్ళి మాట్లాడు అని చెప్తారు. అలాగే దర్శన గ్రంథం అంటే ప్రకటన గ్రంథంలో 10వ అధ్యాయం అండి, అక్కడ యోహాన్కి దేవదూత ఇవన్నీ బయలుపరుస్తాడనమాట. ప్రకటన గ్రంథం అంటే అన్ని బయలుపరచడం, జరగబోయేవి, జరుగుతున్నవి అని, అన్వెయిలింగ్ అనమాట. స్కూల్ డే అయినప్పుడు కర్టెన్ ఓపెన్ చేసినప్పుడు లోపల ఎవరున్నారు, ఏం డాన్స్, అలాగే ఈ జరగబోయేవన్నీ కూడా దేవుడు ఒక దూత ద్వారా యోహాన్కి బయలుపరుస్తారు. ఎందుకంటే ఇవన్నీ కూడా సేవకులకి ప్రకటించబడాలి. అందుకే ప్రకటన గ్రంథం అన్నారు. దర్శనాల రూపంలో చూస్తాడు యోహాను కనుక దర్శన గ్రంథం అన్నారనమాట. 10వ అధ్యాయంలో యోహాన్ ప్రక్కన దూత ఉంటాడు కదా, అప్పుడు చెప్తాడు, ఒక దర్శనాన్ని చూస్తారనమాట యోహాన్. ఏంటి అంటే యేసు ప్రభు ఒక కాలు సముద్రం మీద, ఒక కాలు భూమి మీద పెట్టి పెద్దగా మిరుగించుకోండి. అంటే భూమి ఆయన ఒక కాలు పెట్టడానికి సరిపోయింది, సముద్రం ఇంకొక కాలు పెట్టడానికి. అప్పుడు జీసస్ ఎంత పెద్దగా ఉంటారు, ఆయన చేతిలో ఒక చిన్న గ్రంథం ఉంటుంది. అప్పుడు దూత చెప్తాడు యోహాన్తో, నువ్వు వెళ్ళి ఆ గ్రంథం తీసుకొని నువ్వు తినాలి అని. అప్పుడు యేసు ప్రభువే ఆ గ్రంథాన్ని యోహాన్కి ఇచ్చి, ఇదిగో ఈ గ్రంథం నువ్వు తిను అంటే ఆయన తినేస్తాడండి. తింటే ఎలా ఉందంటే నోటిలో తీయగా ఉంది కానీ కడుపులో పులిసిపోయిందంట. అంటే వినడానికి చాలా బాగుంటుంది వాక్యము, పాటించేటప్పుడే చాలా కష్టంగా ఉంటుంది అని అనమాట. మనం దేవుని వాక్యాన్ని భుజించడం అంటే అర్థం ఏంటంటే లిటరల్గా తీసుకోవద్దండి. గూఢార్థం ఏంటంటే వాక్యాన్ని పఠించి మనం పాటించాలి, అప్పుడే మనం పరలోకానికి వెళ్తామన్నమాట. యేసు రక్తం త్రాగడం అంటే త్రాగడం కాదండి, ఆయన రక్తంలో మన పాపాలని కడుక్కోవాలి. యోహాను, ఇదే యోహాను
మొదటి లేఖ 1:7 యేసు రక్తం మనల్ని ప్రతి పాపం నుంచి కడిగేస్తుంది. శరీరాన్ని నీళ్లతో సబ్బుతో కడుక్కుంటాం కదా, ఆత్మని యేసుప్రభు వాక్యంతో యేసుప్రభు రక్తంలో కడుక్కోవాలన్నమాట. అది ఈ 6వ అధ్యాయంలో యేసుప్రభు మనకు చెప్పింది. మొదటి రోజు 5,000 మందికి ఆహారం పెడతారనమాట, 5 రొట్టెలు 2 చేపలతో. కనుక మరుసటి రోజు కూడా వాళ్ళు వస్తారు, మళ్ళా మంచి భోజనం పెడతారని ప్రభు అప్పుడు చెప్తారు 6:27 అశాశ్వతమైన భోజనం నాకై శ్రమించకండి, శాశ్వతమైన భోజనాన్ని కొరకు మీరు శ్రమించండి, మనుష్య కుమారుడు మీకు దాన్ని ఇస్తాడు. ఈ లోకానికి వచ్చింది దేవుని పిల్లలు ఎలా జీవించాలని చెప్పడానికి, పరలోకానికి రూట్ మ్యాప్ అన్నమాట. సో యేసు ప్రభు చూపించిన నీతి మార్గం, ప్రేమ మార్గం, ఆ నీతి మార్గంలో ప్రేమ, క్షమ, కరుణ మార్గంలో ప్రవేశించిన వాళ్ళే ఆయనకి నిజమైన శిష్యులు, వాళ్ళే పరలోకంలో ప్రవేశిస్తారండి. 5,000 మంది వస్తారా? ఎప్పుడైతే ప్రభు ఈ మాట చెప్తారో, నా శరీరాన్ని భుజించండి, రక్తం తాగండి, ఏం మాట్లాడుతున్నాడు కఠినంగా అని అందరూ వెళ్ళిపోయి ఆ ప్రసంగం చివరికి 12 మందే ఉండిపోతారండి. అలా ఫిల్ట్రేషన్ జరుగుతుందన్నమాట. కనుక క్రిస్మస్ పండుగ అంటే మీరు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించండి. ఆదిమ క్రైస్తవులు అలాగే ఉండేవాళ్ళు. సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి క్రిస్మస్ అంటే 40 రోజులు ఒంటరిగా ఆయన ఒక గుహలో బైబిల్ వాక్యాన్ని చదువుకుంటూ, ధ్యానిస్తూ, దాని ప్రకారం జీవిస్తూ, యేసు ప్రభు బైబిల్ చదువుతుంటే ఆయన చేతుల్లోకి వచ్చేస్తాడండి. వాక్కు మానవుడై మన మధ్యలో జీవించాడని 12:23 అన్నమాట. సో వాక్యాన్ని ఒక్కరుగా కూర్చొని చదవండి, ధ్యానించండి. ఇది మన ఆత్మకి ఆహారం. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగునుగాక. యేసయ్య, మీరు దేవుని యొక్క వాక్కు అయి ఉన్నారు తండ్రి. నాయన, ఈ వాక్యాన్ని భుజించండి అని చెప్తున్నారు. పరలోకం నుండి దిగొచ్చిన ఆహారం నేనే. ఎవడేని నా శరీరాన్ని భుజించి నా రక్తంను పానం చేసిన ఎడల అతడు నిత్య జీవాన్ని పొందుతాడు. నేను అతన్ని అంతిమ దినంన లేపుతాను. నేను వాని యందు, అతడు నాయందు జీవిస్తారని చెప్పారు. ఆ ద్రాక్షావల్లి రెమ్మలు అనే ఆ రిలేషన్, వైన్ అండ్ బ్రాంచ్ రిలేషన్లోనికి, భార్యాభర్తల సంబంధం, బ్రైడల్ రిలేషన్లోకి మేము ప్రవేశిస్తాం. కనుక తండ్రి అయ్యా, మా ఆత్మీయ కన్నులు తెరిచి బైబిల్ గ్రంథంలో మిమ్మల్ని చూడాలి యేసయ్య. వాక్యాన్ని చదివి పాటించాలి. ఆ కృప మా అందరికీ దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. ఒక్కరోజే కాదండి, ప్రతిరోజు కూడా శరీరానికి అన్నం పెట్టినట్లుగా ఆత్మకి ఈ వాక్యం అనే ఆహారం పెట్టండి. చదివిన దాన్ని ధ్యానించి పాటించండి. ఒకరోజు అందరూ పరలోకంలో కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.